అప్పుడు కల్పనా చావ్లా, ఇప్పుడు సునీత విలియమ్స్. అంతరిక్షంలో వాళ్ళు అక్కడ ఉండిపోయారు. భూమిపైకి తిరిగి రాలేకుండా స్పేస్లోనే ఉండిపోయిన మహిళలు. కల్పనా చావ్లా ద ఫస్ట్ లేడీ, నాసా నుండి మన ఇండియన్ అయ్యుండి నాసాలో స్పేస్ షటిల్లోకి వెళ్ళిన ఫస్ట్ లేడీ కల్పనా చావ్లా. అండ్ సునీత విలియమ్స్ కూడా ఇప్పటికీ 2-3 సార్లు వెళ్ళింది స్పేస్లోకి. అండ్ దిస్ ద లాస్ట్ టైం తను అక్కడే ఉండిపోయింది, మళ్ళీ భూమి మీదకి రావట్లేదని చెప్తున్నారు. సో కానీ మనం భూమిపైనే ఉంటున్నాము, రోజు స్ట్రెస్తో చేస్తున్నాము. సో అన్ని రకాల రీజన్స్, అన్ని రకాల రోగాలకి రీజన్స్ స్ట్రెస్ అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను. యాంగ్జైటీ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ లంగ్స్, ఫియర్ ఎఫెక్ట్స్ ఆన్ యువర్ కిడ్నీస్, అంటే మీ ఆందోళన, మీ శ్వాస ఇబ్బందులు తెచ్చిపెడితే మీ భయము కిడ్నీలో రాళ్లతో పాటు చాలా రకాల వ్యాధులను తెచ్చిపెడుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మీకు ప్రతి ఒక్క ఆర్గాన్కి ప్రతి ఒక్క ఎమోషను లింక్ అయి ఉంటుంది. ఇది ఇంతకుముందు వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే, చాలామందిలో ఒక రకమైన ఫియర్, ఒక రకమైన భయం ఏంటి, ఏదో ఒక స్ట్రెస్లో ఉంటున్నారు, ఏదో ఒక రోగం తెచ్చుకుంటున్నారు. సో ప్రతిదానికి స్ట్రెస్కు లింక్ అయి ఉంటుందని చాలామందికి అర్థమైన తర్వాత మరి ఏం చెయ్యాలి సార్ ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలి అని చాలామంది వచ్చి అడుగుతుంటారు నన్ను. సరే సార్, మీరు కిడ్నీలో రాళ్ళు ఉంటే 20 mm వరకు ఉన్న తీసేస్తున్నారు, మళ్ళీ రాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలని చెప్తున్నారు, మరి ఈ స్ట్రెస్ తగ్గాలంటే మేము ఏం చేయాలి? సో నేనేం చెప్తానంటే, అసలు మీరు స్ట్రెస్లో ఉన్నారో లేదో కూడా ఫస్ట్ తెలుసుకోండి. చాలామంది ఈ రోజుల్లో స్ట్రెస్ కూడా హ్యాబిచ్యువేటెడ్ అయిపోయారు. అంటారు, సార్ నాకు ఎట్లాంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ లేదండి, నాకు ఎట్లాంటి ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, నాకు ఎలాంటి స్ట్రెస్ లేదు అని చెప్పేసి చెప్తుంటారు చాలామంది. కానీ వాళ్ళకు బిజినెస్లో కానీ లేకపోతే ఆఫీస్లో కానీ కొన్ని రకాల ప్రెషర్స్ ఉండొచ్చు. సో దానికి కూడా అలవాటు పడిపోయాం. సో ఇక్కడ మనం స్ట్రెస్కి కూడా హ్యాబిచ్యువేటెడ్ అయిపోయాం. సో మనకు అది స్ట్రెస్ అని కూడా తెలియకుండా ఉన్న రోజుల్లో ఉన్నాం మనం. సరే, అండ్ ఇప్పుడు ఈ మధ్యలో సర్వైకల్ డిస్టోనియా ఒక పేషెంట్ వచ్చారు. సర్వైకల్ డిస్టోనియా అంటే మీ మెడ ఇలా మీకు తెలియకుండానే ఇలా తిరిగిపోతూ ఉంటుంది. సో ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి? సర్వైకల్ డిస్టోనియా అంటే ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కాదు, మెడ నొప్పి కాదు. సర్వైకల్ డిస్టోనియా అంటే తల ఇలా తిరిగిపోతూ ఉంటుంది, పారాలసిస్ అంటాము. ఇట్లా మనకు కొన్ని నరాలకు సంబంధించిన వ్యాధులలో ఓన్లీ నరాలకు సంబంధించిన మెడిసిన్స్ వాడితే మనకు అది తగ్గిపోతుందా? ఎన్ని సంవత్సరాలు వాడితే తగ్గుతుంది? సో దానికి అంతు పొంతు లేదా? అది తగ్గాలంటే మీరు మెడిసిన్స్తో పాటు మీరు ప్రశాంతంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. అసలు మీరు స్ట్రెస్లో ఉన్నారని మీకు ఎట్లా తెలుస్తుంది? ద ఫస్ట్ సిమ్టమ్, మీకు ఆకలి సరిగా ఉండకపోవడం. సెకండ్, నిద్ర సరిగా పట్టకపోవడం రోజుల తరబడి. థర్డ్ వన్, ఇరిటేషన్, ప్రతి చిన్నదానికి ఇరిటేషన్ అండ్ కోపం తెచ్చుకోవడం. అండ్ ఫోర్త్ వన్, రెస్ట్లెస్, చాలా ఆందోళనగా ఎప్పుడు చూసినా ఏదో ఒక డైలమాలో ఉండడం. అండ్ ఫిఫ్త్ వన్, కంఫర్ట్ జోన్లో ఉండడం. అంటే వీళ్ళు ప్రతి చిన్న విషయానికి, అంటే ఏదైనా చిన్నగా వాళ్ళకి ఏదైనా అబ్స్ట్రక్షన్ వచ్చిందనుకోండి వాళ్ళ డైలీ లైఫ్లో, కథం ఇంకా అక్కడ మొత్తం డిస్టర్బ్ అయిపోతారు. అంటే చిన్న విషయాలను కూడా ఫేస్ చేయలేకపోతున్నారు. అసలు ఏదైనా ఇబ్బంది కలిగితే ఇమ్మీడియట్గా వాళ్ళు ముడుచుకుపోతున్నారు. సో టచ్ మీ నాట్ లాగా, టచ్ మీ నాట్ ఫ్లవర్ ఉంటుంది, ఇట్లా ముట్టుకోగానే ఇలా కుంచుకుపోతుంది. సో అట్లా వీళ్ళ మెంటాలిటీ ఎట్లా అయిపోయిందంటే, చాలామంది ఈ జనరేషన్లో పిల్లలు కంఫర్ట్ జోన్లో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు పారిపోతున్నారు, లేకపోతే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయితే కూడా సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు ఈ మధ్యలో. సో ఇవన్నీ ఆందోళనలో మీరు ఉన్నారని తెలియజేసే సిమ్టమ్స్. వీటితో పాటు గిల్టీ ఫీలింగ్ అండ్ షేమ్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఎప్పుడో ఏదో తన వల్ల ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పేసి ఇక ప్రతిసారి ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును తన మీద వేసుకోవడము, లేకపోతే ఆ గిల్ట్గా ఫీల్ అవ్వడము, లేకపోతే ఎవరిని ఎదుర్కోలేక బాగా షేమ్ఫుల్గా ఫీల్ అవ్వడము. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు యాంగ్జైటీలో ఉన్నారని తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్, మీరు వీటన్నిటితో పాటు నేను మీకు ముందర చెప్పినట్టు చాలా రోగాలు,
ఫిజికల్లీ చాలా సిమ్టమ్స్ కనబడుతుంటాయి. ఇప్పుడు మీరు యాంగ్జైటీలో ఉన్నారు, చికాకులో ఉన్నారు అనుకోండి, హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ వాల్యూస్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. వీటితో పాటు ఫిమేల్స్లో థైరాయిడ్, అంటే మీరు ఎక్కువగా బాధపడుతుంటే, బాధను దిగమింగుతుంటే థైరాయిడ్ వస్తుంది. సో ఇవన్నీ మీరు ఆందోళన పడుతుండడం వల్ల మనకు వచ్చే డిసీజ్. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు సునీత విలియమ్స్కి లేకపోతే మన కల్పనా చావ్లాకి ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్ట్కి లింక్ ఏంటంటే, వాళ్ళు ఒక పని మీద, ఒక మిషన్ మీద కొత్తది కనుక్కుందామనే ఉత్సాహంతో, మనకు ఏదో క్రియేట్ చేద్దామనే ఒక క్రియేటివిటీ థాట్తో వాళ్ళు నాసాలో స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఉండిపోయారు తిరిగి రాలేక. సో వాళ్ళు అక్కడున్న ప్రశాంతంగా ఉన్నారేమో, అట్లీస్ట్ మేము ఇది సాధించినాం, సో మేము ఇక్కడ ఉండిపోతున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు హ్యాపీగా లోపల, నాకు తెలిసి. కానీ మనం మాత్రం రోజు ఏదో ఒక ప్రాబ్లం. అసలు మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంట్లో ఫ్యామిలీ, అమ్మ నాన్న, అక్క చెల్లె, లేకపోతే తమ్ముడు, భార్య, భార్యకు అత్తకు పడకపోవడం, అత్తకు భార్యకు పడకపోవడం, భార్య వచ్చి హస్బెండ్కి చెప్పడం బాధలన్నీ, అత్త వచ్చి భార్య మీద చెప్పడం, వీటితో పాటు ఆఫీస్ టెన్షన్స్, లేకపోతే అమ్మాయిల కొన్ని రకాల టెన్షన్స్. ఇప్పుడు మగవాళ్ళు కొంచెం డామినేటెడ్గా ఉండి ఆ మగవాళ్ళ డామినేషన్ భరించలేక ఇబ్బంది పడుతున్న స్త్రీలు. సో ఇట్లా మనిషికి తెచ్చుకున్న ఇబ్బందులు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. సో వీటన్నిటి నుంచి మనం పారిపోలేము, కాబట్టి ప్రశాంతంగా ఉండాలి. సో ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి ఉంటాయండి, ఏదో రకంగా ఫైనాన్షియల్గానో ఫ్యామిలీలోనో ఏదో రకంగా టెన్షన్స్ అయితే ఉంటాయి. ఈ టెన్షన్స్ అన్నింటినీ తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళలేము, ఇక్కడే ఉంటాం. కాబట్టి ఇక్కడే ఉంటూ మనం టెన్షన్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి? మీరు దీనికోసం ఏదో మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఇంకేదో చేయండి అని చెప్పేసి చెప్పనే. ఈజీగా చేసేది ఏముంది? మెడిటేషన్ అంటే మీరు ఒక దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. మీరు ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తారు? చేయలేరు. సో సింపుల్ టెక్నిక్స్, దీపం చూస్తూ కూర్చోవడము కాన్సన్ట్రేషన్గా అట్లీస్ట్ ఒక 10 minutes 15 minutes, లేదు మ్యూజిక్ వినడము ఇన్స్టెంట్గా, లేదు మీకు ఇష్టమైంది ఏముందో ఆ పని చేసుకుంటూ కూర్చోవడము. ఎందుకంటే ఇక్కడ మీరు మీ మైండ్కు పని ఇవ్వట్లేదు, మీ మైండ్కు మీరు పని ఇవ్వట్లేదు కాబట్టి అది దాని ఇష్టం వచ్చినట్టు ఎక్కడో వెళ్తుంటుంది, కాబట్టి దాని వెనుక మీరు పరిగెడుతున్నారు. మీరు ఎప్పుడైతే మైండ్కు టైం ఇవ్వరో, దానికి మీరు పని చెప్తూ ఉంటారో, ఆ పని మీదనే అది కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నిద్రపోవాలనుకుంటే నిద్రపోవాలని మీరు ఫిక్స్ అయిపోండి, నిద్ర వస్తుంది. ఒకరోజు ట్రై చేయండి, నెల రోజులు ట్రై చేయండి, 3 months ట్రై చేయండి, ఖచ్చితంగా నిద్ర వస్తుంది. మీరు నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి చెప్తుంటారు చాలామంది. మీరు చిన్నప్పుడు ఎప్పుడు పడుకున్నారండి? ఇప్పుడు హ్యాబిచ్యువేటెడ్ అయ్యారు అంతే మీరు. ఇప్పుడు నిద్ర సరిగా పట్టట్లేదంటే మీరు ఫోన్లు చూసో లేకపోతే టెన్షన్స్ వల్లనో నిద్ర పట్టకపోవడం అనేది ఒక రోగంలా తెచ్చేసుకున్నారు, ఇన్సోమ్నియా అని. మీరు చిన్నప్పుడు ఎప్పుడు 8 o'clock 9 o'clock నిద్రపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నిద్రపోవట్లేదు? సో దిస్ ఈజ్ డ్యూ టు స్ట్రెస్. ఈ స్ట్రెస్, ఇప్పుడు స్ట్రెస్ నుంచి ఏం చేయాలి? ఏం చెయ్యాలి అని అంటే ఏమీ లేదండి, మీరు చేయాల్సింది చాలా ఈజీ. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి చావు కంటే మించింది ఇంకోటి లేదు. మీరు ఆరోగ్యంగా ఉన్న రోజులు మీకు అసలు ఆరోగ్యం అంటే దాని విలువ తెలియదు. మీరు ఒక్కసారి మీకు అనారోగ్యం స్టార్ట్ అయిందనంటే లైఫ్ లాంగ్ షుగర్లు, థైరాయిడ్లు, స్టోన్స్, కిడ్నీలలో, గాల్బ్లాడర్లో రాళ్ళు ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి, ఎక్కడ ఆగేది ఉండదు. సో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫస్ట్ మీరు అనారోగ్యంలోకి వెళ్ళకముందు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి చిన్నదానికి ఆందోళన పడకండి. రిపోర్ట్స్ చూసి ఏదో అయిపోతుందని భయపడకండి. రిపోర్ట్స్లో కొన్ని వస్తుంటాయి, దాన్ని చూసి మెడిసిన్స్ ఇస్తుంటాము, సెట్ అయిపోతుంది. మెడిసిన్స్ అనేవి మీ బాడీ పైన 60% యాక్ట్ చేస్తే మిగతా 40% మీ నుంచే రికవర్ కావాలి. ఏ డిసీజ్ అయినా, ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో పర్టికులర్గా. ఆటో ఇమ్యూన్ అంటే మీ బాడీ మీతోటే ఫైట్ చేస్తుంది, కాబట్టి మీరు మీతోటే ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మానసిక సంఘర్షణ. ఆ సంఘర్షణ తగ్గించాలంటే ఏం చేయాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సింపుల్. మనం చనిపోతే అట్లీస్ట్ 1 day కూడా ఇంట్లో పెట్టుకోలేరు, ఎందుకంటే వాసన వస్తుందని. అంతెందుకండి, బ్రతికున్న మనమే రోజు లెట్రిన్కి వెళ్తున్నప్పుడు, రోజు టాయిలెట్కి వెళ్తున్నప్పుడు మన కంపు మనం భరించగలమా? లేదు. ఒక్కసారి మేము అంటే డిసెక్షన్ చేస్తున్నప్పుడు బాడీ మొత్తం కోసి చూస్తున్నప్పుడు మేము ప్రాక్టీస్ అంటే మేము
చదువుతున్నప్పుడు బిహెచ్ఎంఎస్ చదువుతున్నప్పుడు మాకు ఒక చనిపోయిన శవాన్ని ఇచ్చి కూస్తూ ఉంటారు. ఆ టైంలో మీకు ఎంత గలీజ్ వాసన వస్తుందో తెలుసా? అంటే మీ బాడీనే కంప్లీట్లీ లోపడంతా జరుగుతుంది. ఆ ప్రాసెస్ మీరు కరెక్ట్గా చూస్తే కంపు వాసన వస్తుంది. చనిపోక ముందే చెప్తున్నా నేను. అంత కంపు మన బాడీలోనే ఉంది. ఇంత కంపును లోపల పెట్టుకొని, ఇంత గబ్బు వాసన మన లోపల పెట్టేసుకొని, మనం ఏదో పెద్ద ఇప్పుడు ఏదో స్మెల్ సెంట్ కొట్టేసుకొని, మనం ఏదో చాలా ఏంటి స్మెల్లీగా ఏదో ఫ్లవర్ నుంచి స్మెల్ వస్తున్నాడు, మన దగ్గర నుంచి స్మెల్ వస్తుంది అనుకుంటున్నారా? లేదు. ఇంత లోపల జరిగే కాంప్లికేటెడ్ గబ్బు వాసనే మనం భరించలేని, మన వాసన మనమే భరించలేని మనుషులం మనము. అలాంటిది చనిపోయిన తర్వాత ఎవరు భరిస్తారండి ఒకరోజు మనల్ని? భరించలేరు. సో అట్లాంటి జీవితం మనది. ఒక్కరోజు చచ్చిపోతే ఈ బాడీ ఇంట్లో పెట్టుకోలేని పరిస్థితి మనది. చనిపోయిన తర్వాత ఓ 10 రోజులు 11 రోజులు హంగామా ఉంటుంది. ఆ 11 రోజుల తర్వాత దినాలో తద్దినాలో పెడతారు. తర్వాత తీసుకెళ్ళి మీ అందమైన ఫోటోని తీసుకెళ్ళి గోడ మీద పెడతారు. రైట్? సో అది ప్రతి ఒక్కరికి ఇంతే జరుగుతుంది. సో ఉన్నన్ని రోజులు పదవి కోసమో, ఆర్భాటం కోసమో, లేకపోతే ఫేమ్ కోసమో, నేమ్ కోసమో పక్కన ఉన్న వాళ్ళను మోసం చేస్తూ, ధోకా చేస్తూ బ్రతకడం దానంత దరిద్రం లేదు. సో ఇంకొకటి, నేను లేకపోతే అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో, సార్ నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుందో, నాకు చాలా నవ్వు వస్తుంది. మీరు లేకపోతే మీ ఫ్యామిలీ ఏమవుతుంది? ఇంతకుముందు కారులో తిరిగేవాళ్ళు తర్వాత బస్సులో తిరుగుతారేమో, కానీ భూమి మీదనే ఉంటారు. ఒకవేళ ఎవరైతే మీ ఫ్యామిలీకి హెడ్ ఉంటారో వాళ్ళు ఒకవేళ నేను చనిపోతే అనే ఫీలింగ్లో ఉంటారో వాళ్ళకి చెప్తున్నా, మీరు చనిపోయినా ఏదేముండదండి. మీరు చనిపోతే మా అంటే 11 రోజులు ఉంటుంది హంగామా. తర్వాత ఆటోమేటికల్లీ మీ ఫోటో గోడ మీద ఉంటుంది. ఒక 6 నెలలో 4 నెలలో చూసి బాధపడుతూ ఉంటారు ఆ గోడ మీద ఉన్న మీ ఫోటోని చూసి. తర్వాత అది కూడా మర్చిపోతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కువగా ఫీల్ అవ్వకండి, నేను లేకపోతే ప్రపంచం మునిగిపోతుంది. ఏమీ కాదు. మీ ఫ్యామిలీకి ఏదో అయిపోతుంది. ఏమీ కాదు. ఎంతలో ఉండాల్సింది అంతలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు చనిపోతే భూమి ఆగేది ఉండదండి. మనం పుట్టక ముందు ఎప్పటి నుంచో ఉంది భూమి. మనం చచ్చిపోయిన తర్వాత ఎన్నో తరాలు కూడా వస్తాయి. భూమి అట్లానే తిరుగుతూ ఉంది. అందరూ వస్తున్నారు, పోతున్నారు. సో ఎక్కువగా హంగామా పడకండి, ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి. నేను లేకపోతే ఏదో జరుగుతుందనే భ్రమలో ఉండకండి. ఏది ఆగదండి, ఏది ఆగదు. సో ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా మీ చుట్టుపక్కల వాళ్ళతో ఎంజాయ్ చేయండి. ప్రతి చిన్నదాన్ని మనసుకు తీసుకోకండి. ఇంట్లో వాళ్ళు తిడితే మన వాళ్ళే కదా అనుకోండి. ఆఫీస్లో తిడితే, ఆఫీస్లో తిట్టినప్పుడు మీకు వాళ్ళతో కుదరనప్పుడు బయటికి వెళ్ళిపోండి, వేరే జాబ్ వెతుక్కోండి మీకు సూట్ అయ్యేది. సో ఇప్పుడు మెడ నొప్పి వస్తుంది, సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటారు, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు. చిన్న ఏజ్ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుందండి? సాఫ్ట్వేరే కాదు, ఎవరికైనా వస్తుంది. ఈ మధ్యలో మీరు కంటిన్యూస్గా చూస్తున్నాం కాబట్టి, స్క్రీన్స్ చూస్తున్నాం కాబట్టి మాకు సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిందని చాలామంది భ్రమపడుతుంటారు. అట్లాంటిది ఏమీ లేదండి. మీకు కంటిన్యూస్గా సిస్టమ్స్ చూస్తూ ఎవరైతే డెడికేటెడ్గా పనిచేసుకుంటుంటారో వాళ్ళకు సర్వైకల్ స్పాండిలైటిస్ రాదు. రాసి పెట్టుకోండి, మీరు ఇష్టంతో చేస్తున్నారు కాబట్టి. ఇష్టం లేకుండా ఎప్పుడైతే చేస్తుంటారో అప్పుడు మెడ నొప్పి వస్తూ ఉంటుంది. ఫస్ట్ థింగ్. ఆ ఇష్టం లేకపోవడానికి గల రీజన్స్ ఏంటంటే, మీకు ఇష్టం లేని పరిస్థితుల్లో మీరు పనిచేయాల్సి వస్తున్నప్పుడు, మీ పైన ఎవరైనా ప్రెషర్ తెస్తున్నప్పుడు, ఆ పని మీ తప్పైనప్పుడు, మీరు అది చేయరాదు అనుకున్నప్పుడు అయినా కానీ మీరు ఆ పని, ఇప్పుడు మార్కెటింగ్ ఫీల్డ్ ఉందండి, కొన్ని వాళ్ళకు వేరే వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే మార్కెటింగ్ ఫీల్డ్లో. దానివల్ల లాభం వచ్చినా, మనిషికి నష్టం వచ్చినా, దానివల్ల హెల్త్ ఖరాబ్ అయినా, ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. ఆ ప్రోడక్ట్ తీసుకెళ్ళి కస్టమర్కి వాళ్ళు ఇవ్వాలి. సో దాని గురించి మంచిగా చెప్పాలి, అది వాళ్ళ పని. ఆ పనిలో ఒకవేళ ఆ పని ఇష్టం లేని వ్యక్తి, ఇలా నేను మోసం చేస్తున్నా అనే గిల్ట్ ఫీలింగ్తో ఉన్న ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ మార్కెటింగ్ ఫీల్డ్కి పనికిరాడు. సో దానివల్ల ఏమవుతుంది,
వాడికి ఆ పని తప్ప వేరే పని రాదనుకోండి, అదే పనిలో ఉండాల్సి వచ్చిందని ఖచ్చితంగా వాడికి ఆ పని చేయాల్సి వస్తుంది రోజు. కాబట్టి మెడ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. దెన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది లోపల. మీకు సర్వైకల్ రీజియన్లో ఆ C6 మీకు సర్వైకల్ ఏవైతే రిబ్స్ ఉంటాయో ఆ ఏరియాలో మీకు వాపు వస్తుంది, లేకపోతే డీజనరేషన్ వస్తుంది, లేకపోతే అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఫిజికల్గా జరుగుతాయి. ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇవన్నీ జరగడానికి ముందు మీకు ఇవన్నీ అంటే ఎమోషనల్గా ఇన్ని బ్లాకేజ్ ఉంటాయి. ఇన్ని బ్లాకేజ్ ఉండడం వల్ల మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది. దీంతోపాటు విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి. విటమిన్ డి తగ్గడము, మనం ఆఫీస్లో కూర్చోవడం వల్ల, ఏసీస్లో కూర్చోవడం వల్ల విటమిన్ డి అందదు. సో దానివల్ల మీకు వస్తుంది. కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు. సో ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఎమోషనల్ రీజన్స్ కూడా ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా టెన్షన్ పడకండి, ఎక్కువగా యాంగ్జైటీ తీసుకోకండి, ఎక్కువగా బాధపడకండి, చెత్త ఫుడ్ తీసుకోకండి. ఏది బాడీకి ఎక్కువ ఇచ్చినా అది విషం కిందనే సమానం. సో మీరు ఎక్కువ ఫుడ్ తీసుకుంటే కూడా ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవ్వడం వల్ల మీ బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ పెరిగిపోతూ, షుగర్ లెవెల్స్ పెరుగుతూ, మీకు స్టోన్స్ ఫామ్ అవుతూ, ఇవన్నిటితో పాటు ఒకవేళ మీరు ఎంత ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నా కొంతమంది టెన్షన్స్ వల్ల కూడా స్టోన్స్, లేకపోతే స్ట్రెస్ వల్ల మనకు బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు వస్తున్నాయని తెలుసుకోండి. సో ఇంత వచ్చేది స్ట్రెస్ వల్ల అని అర్థమైనప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవడానికి నానా హంగామా పడుతూ ఉంటారు. అసలు మీరు ఏ విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచించకపోతే, మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతే మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇష్టం లేకుండా పని చేయకండి. నేను చెప్పేది అది. చాలామంది ఇష్టం లేకుండా పని చేయడం వల్ల చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే దగ్గర, లేకపోతే మన ఇంట్లో ఉన్న దగ్గర. సో స్ట్రెస్ అనే వర్డ్ను మనము దాన్ని చాలా కాంప్లికేటెడ్గా చూస్తున్నాము. చాలా ఈజీ అండి యాక్చువల్లీ. స్ట్రెస్ అనేది మీరు తీసుకుంటే వస్తుంది స్ట్రెస్ అనేది. మీరు తీసుకోవడం మానేసిండ్రు అనుకోండి, అసలు పట్టించుకోవడం మానేసిండ్రు అనుకోండి, అది వెళ్ళిపోతుంది దానంతట అది. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి స్ట్రెస్ గురించి మీకు చెప్పినవి ఇంతకుముందు. లేదు కావాలి అంటే మళ్ళీ చెప్తాను దాని గురించి, ఎట్లా మనం బయటపడవచ్చు అనే దాని గురించి కూడా. సో నేనేం చెప్తున్నా అంటే స్పేస్లో వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉన్నారండి. మనం చనిపోయారని మనం బాధపడుతున్నాం ఇక్కడ రిప్ అని పెట్టేసుకొని, రెస్ట్ ఇన్ పీస్ అని. వాళ్ళు అక్కడ ప్రశాంతంగానే ఉన్నారు. వాళ్ళకి ఒక ఎయిమ్ ఉంది. ఆ ఎయిమ్ వల్ల సునీత విలియమ్స్ కావచ్చు, కల్పన చావ్లా కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ ఎయిమ్లో వాళ్ళకి కావాల్సింది అక్కడికి వెళ్ళి అక్కడ సాధించుకున్నారు. అక్కడ ఉన్నారు వాళ్ళు. సరే ఏదో ఒక విషయం వల్ల వాళ్ళు భూమి మీదకి రాలేదు కావచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ స్ట్రగుల్లో, వాళ్ళ ఫైట్లో వాళ్ళు విన్ అయ్యారు. కానీ మనము ప్రతి చిన్నదానికి హంగామా పడిపోయి ప్రతి చిన్నదానికి రోగాలు తెచ్చుకుంటున్నాం. సో అనవసరంగా రోగాలు తెచ్చుకోకండి. వాళ్ళు అట్లా ప్రశాంతంగా స్పేస్లో ఉన్నట్టు మనం ఇక్కడ ఉందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు ఒక్కసారి స్పేస్ వీడియోస్ చూడండి. పాల పొంతలు, మిల్కీ వేస్ అట్లాంటివి చాలా ఉంటాయి. మనం భూమి నుంచి అట్లా వెళ్ళి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్పేస్లోంచి భూమి మీదకి రండి. అంత ప్రపంచం, మనకు తెలియని ప్రపంచం చాలా ఉంది. ఇంత ప్రపంచంలో మనం ఇంతలా ఫీల్ అవుతున్నాం చిన్న చిన్న వాటికి. డబ్బు లేదని, పరపతి లేదని, హోదా లేదని, గౌరవం లేదని, ఇంకేదో లేదని. సో టెన్షన్స్ పడకండి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఐఎమ్ డాక్టర్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.